ఇప్పుడు కొత్తదైనటువంటి లెక్కలు అనమాట. వేటికి ఏదైతే తీవ్రవాద భావజాలానికి సంబంధించి మొన్న బెజవాడలో అరెస్ట్ అయినటువంటి బృందానికి సంబంధించినటువంటి లెక్క ఏంటంటే షుకూర్ పరిచయానికి సంబంధించి అమరావతి తొలి నుంచి తమలో జిహాదీ భావాలు ఉన్నప్పటికీ సామాజిక మాధ్యమాలు విదేశీయాల అల్ హకీం షుకూర్ తో పరిచయం ఏర్పడ్డాకే అవి తీవ్ర రూపం దాల్చేంటూ విజయవాడ ముగ్గురుమూలాల కేసులో నిందితులు కౌంటర్ ఇంటెలిజెన్స్ విచారణలు వెల్లడించారు. అతని ఆదేశాలతో నిషేధిత ఉగ్రవాద సంస్థ ఐసిస్ కార్యకలాపాన్ని భారత్లో యాప్ చేయడానికి జిహాద్ కోసం ఆత్మహత్యాలకు పాల్పడేలా యువతను ప్రేరేపించడానికి పూనుకున్నారని చెప్పాడట. అందులో భాగంగానే బెనెక్స్ కామ్ పేరిట ఇన్స్టాగ్రామ్, టెలిగ్రాముల్లో పలు గ్రూపులు ఏర్పాటు చేసి తీవ్రవాద భావజాలం కలిగిన వాళ్ళు జిహాద్ కోసం ప్రాణత్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు అందులో సభ్యులుగా చేర్చి వాళ్ళతో నిరంతర సంప్రదింపులు జరిపే వాళ్ళమని వివరించారట. టోటల్ గా ఇందులో మహమ్మద్ దానిష్, మిర్జా సోహైల్ బేగ్, మహమ్మద్ రహమతుల్లా షరీఫ్, హైదరాబాద్కి చెందిన సైదా బేగం, బళ్ళారి వాసి అబ్దుల్ సలాం 5 రోజుల కష్టే నిన్న ముగిసిన నేపథ్యంలో ఈ సిఐఎస్ఎల్ వివిధ రాష్ట్రాల నిఘా సంస్థల అధికారి నిందితులను ప్రశ్నించి వివరాలు రాబట్టారు. బెనెక్స్ కామ్ గ్రూప్ లో పాకిస్తాన్ దేశం సభ్యులుగా ఉన్నారని, భారత్ లో యుద్ధం సృష్టించేందుకు అవసరమైనటువంటి ఆయుధాలు, ఇతర పేర్లు పదార్థాలు వాళ్ళ ద్వారా తెప్పిస్తామంటూ అల్ హకీం షుకూర్ తమకు చెప్పాడని కొందరు నిందితులు విచారణలు వెల్లడించారట. జిహాదీ కార్యకలాపాల పట్ల ఆకర్షితులు కావడం దాని పరిస్థితులు ఏంటి, విదేశీ హ్యాండ్లర్తో పరిచయాలు ఎట్లా ఏర్పడ్డాయన్న దాని మీద చెప్పుకొచ్చారు. అల్ హకీం షుకూర్ నేరుగా ఎప్పుడు కలవలేదు, ఆయన ఎట్లా ఉంటాడో కూడా తెలియదు, సామాజిక మాధ్యమాల ద్వారా పరిచయం. ఆయన చెప్పినట్టుగా నిషేధ ఉగ్రవాద సంస్థ అల్ ఖైదా ఇన్ ఇండియన్ సబ్ కాంటినెంట్ ఐసిస్ తో నిరంతర సంబంధాలు కొనసాగించాం. అతని ఆదేశాల మేరకు భారత్ మీద యుద్ధం గజ్వే హిందూ కోసం పనిచేస్తూ దేశవ్యాప్తంగా నెట్వర్క్ విస్తరించామని నిందితులు వెల్లడించారు. భారత్ ని ఇస్లామిక్ రాజ్యంగా మార్చాలని మా లక్ష్యం. ఇందులో భాగంగానే భారత జాతీయ జెండా స్థానంలో ఐసిస్ జెండాను పెట్టడం, జాతీయ గీతాన్ని హేళన చేయడం, జాతీయ జెండాను అవమానించడం, ఐసిస్ ను పొగడడం, ఇస్లాం ని విశ్వసించిన వాళ్ళ మీద విషం చెమ్మడం చేసేవాళ్ళం. మేము ముజాహిదులుగా ప్రకటించుకు సోషల్ మీడియా పోస్టులు పెట్టేవాళ్ళం. ఏ నేషన్ లెడ్ బై మహమ్మద్ విల్ నాట్ సరెండర్ అంటూ అందులో పోస్ట్ చేసేవాళ్ళం. షుకూర్ ఆదేశాలతో ఇవన్నీ చేశామంటూ చెప్పుకొచ్చారు. సోషల్ మీడియా ద్వారా యువతకి ఉగ్రవాద భావజాలం వైపు ఆకర్షించి వాళ్ళు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ పంపించి మిలిటెంట్ సెక్షన్ తీసుకుని ప్రేరేపించారని, తమని షుకూర్ ఆదేశించాడని, వాటిని తాము పాటించే వాళ్ళం అన్నటువంటి చెప్పుకొచ్చారు. అంటే ఈ దేశాన్ని నాశనం చేయమంటే చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం, మా మత పెచ్చ ఇంత గట్టిగా ఉంది అన్నటువంటి వీళ్ళు ఇప్పుడు ఒప్పుకుంటున్నారు.